తీసుకెళ్లి అసెంబ్లీలో గట్టిగా మీ యొక్క వాదన వినిపించిన, మీ గొంతుగా గర్జించిన, కార్మికులు కష్టాలు చెప్పిన, రామగుండం నిర్లక్ష్యం జరుగుతున్న తీరును చెప్పిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు, బట్టి విక్రమార్క గారు వెంటనే స్పందించి 260 కోట్లు ఒక్కసారిగా ఇచ్చినారని చెప్తా ఉన్నా. గత 10 సంవత్సరాలు ఒక్కడే పైసా రాలేదని పాపం మేయర్ డాక్టర్ అయిన మేయర్ ఇక్కడ మంచి చేయాలని ప్రయత్నం చేస్తే మొన్నటి వరకు ఉన్న శాసనసభ్యుడు భూమిల దోపిడీ, ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, కులం దోపిడీ, భూమి దోపిడీ చేశాడు. ఇవాళ మన బిడ్డలు ఆర్ఎస్ఐలో ప్రాణాలు తీసుకునే విధంగా దానికి కారణమైనాడు. మీ అందరికీ తెలుసు, ఇవాళ మీ అందరికీ తెలుసు ఇవాళ ఎంత దోపిడీ జరిగిందో. ఒక్క మాట ఆలోచన చేయాలి. ఆ దోపిడీ చేసిన వారికి తగిన బుద్ధి చెప్పే కార్యక్రమాన్ని మరి మొన్న చేసినప్పుడు ఇవాళ ఒక్కసారి ఆలోచించండి. 10 సంవత్సరాల తర్వాత 5 సంవత్సరాలు శాసనసభ్యుడు అలా ఈ ప్రాంతంలో ఏం చేయలేక పాపం కార్పొరేటర్ మేయర్లు అందరూ కూడా ఇబ్బంది పడ్డారు. వాడు అడ్డాల రామస్వామి కావచ్చు, పాతిపల్లి ఎల్లడే కావచ్చు, అనిల్ కావచ్చు, రమేష్ కావచ్చు, ఇంకెవరైనా వాళ్ళు అనుకున్నారు ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఉంది, బంగారు కుటుంబాలు వస్తాయి, అందరికి కొనుగోలు వస్తాయి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయొచ్చు, బంగారు బ్రతుకులతాయి అనుకుంటే మనకు ఇచ్చిన టీఆర్ఎస్ పార్టీ ఏమిచ్చిందమ్మా అంటే బంగారు గుడ్డుకు బదులు ఇలా గాడిద గుడ్డులు ఇచ్చింది. ఇలా గాడిద గుడ్డలు ఇచ్చింది. ఇలా గాడిద గుడ్డలు ఇచ్చిన ఆ కుటుంబం బంగారు కుటుంబం అయింది. ఇలా లక్షల కోట్లు సంపాదించి మేడికట్ట ఇలా ఇక్కడ మరి ఎక్కడైతే సింగిల్లో మరి కాళేశ్వరంలో డీజిల్ అది కడితే ఇలా దేవుడు కరుణిస్తాడా? ప్రకృతికి విరుద్ధంగా కడితే ఇలా కూలిపోయినాయి. ఇలా 2 లక్షల కోట్లు సంపాదించాడు. 7,50,000 కోట్లు అప్పు చేసిండు. అప్పు చేసి రాష్ట్రాన్ని బస్టు పట్టిస్తే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నడిపేయడానికి ఇలా మన కార్మికులను ఆదుకోవడానికి ఇలా జీతాలు ఇవ్వడానికి నిధులు చేస్తే దాంట్లో రామగుండానికి ఇలా 260 కోట్లు ఇచ్చిన చరిత్ర. అదే మాదిరి రైతుల గురించి, సాగునీరు గురించి 350 కోట్లు నిన్న ధరంపూర్ నుంచి రిలీజ్ చేసినాడు. అదే మాదిరిగా రామగుండాన్ని చీకటి చేయాలనుకున్న టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇలా రామగుండంలో పౌరస్తుని చరిత్ర 10,000 కోట్లతో కర్తమని చెప్పడం ఇలా గొప్ప వరంగా భావిస్తా ఉన్నా. ఇలా దాదాపుగా ఈ రామగుండానికి పూర్వవైభవం సిద్దిపేట కంటే, కరీంనగర్ కంటే, మంచిర్యాల కంటే పెద్దగా చేయడానికి ఇలా ప్రయత్నం చేస్తా ఉన్నాం. సింగరేణి భూములను కబ్జా చేసిన వారిని ఆ భూములు ఇలా కుటుంబాల ఇక్కడున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కాబట్టి ఆ భూములు సింగరేణి ద్వారా ఇలా తిరిగి తీసుకొని అక్కడ కాంప్లెక్స్ కడతాం, వ్యాపారం చేస్తాం, ప్రవేశ చేస్తాం. ఇలా నిరుద్యోగులైన ప్రతి ఒక్క యువ మిత్రులకు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికే దాదాపు 300 మందికి ఉద్యోగాలు కల్పించాం. ఏ ఒక్కరి దగ్గర 50 పైసలు తీసుకోలేం. ఛాయ్ తాపించి, అన్నం తినిపించి, బస్సు కిరాయి ఇచ్చి మరి హైదరాబాద్ ఇతర ప్రాంతాలకు పంపి ఉద్యోగాలు ఇచ్చినాం. ఓపెన్ కాస్ట్ లో 50 మందిని పెట్టినాం. ఇలా మెడికల్ కాలేజీలో 75 మందిని పెట్టినాం. ఎన్టీపీసీలో 100 మందిని పెట్టినాం. ఇంకా 200 మందిని పెడతామని చెప్పి మోదిస్తున్నా. ఏ ఒక్క నిరుద్యోగికి బాధపడవద్దు, తాగుడికి బానిస కావద్దు, గంజాయికి బానిస కావద్దు. ఇవాళ టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్ తాగి 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 ఇవాళ అందరూ తాగుబోతులు కావాలని మందు బాటలు గల్లికి ఒక షాపు తెరిచి ఇవాళ మన జీవితాలను చీకటి చేస్తున్న వారిని తారమే కొడదాం. నిన్న